మనకంటే లోకస్తులు బాగా అవునక్క, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు శక్తివంతుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడికి తలుచుకుని మా భయం కలుగుతుంది, భయముతో భక్తి కూడా పెరుగుతుంది మాలో. అది భయం ఉన్న చోట భక్తి పెరిగిద్దాం. భయం ఉన్న చోట విధేయత కలిగి ఉంటాడు. భయం ఉన్న చోట చెడు కార్యము దూరంగా, చెడు పనులు చేయడం దూరంగా ఉంటాడు. భయం ఏమైంది? ఆగలేడు, తినలేడు, ఇష్టానుసారంగా జీవించలేడు. భయం కలిగిన వాడు ఏం చేస్తాడు? జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఎలాంటి జాగ్రత్త అంటే, వీరు ఆరాధిస్తున్న దేవుడు నాకు కావాలి అంటే కనుక నేను ఆ దేవుని దగ్గరికి, ఆ మందిరం దగ్గరికి వెళ్ళాలి. మీ దేవుడు మాకు కూడా ఒక యూదుని చెంగు పట్టుకు 7 రోజులు మీ దేవుడు మాకు కావాలయ్యా. మనం చూసి చెప్పాలంట, నువ్వు ఆరాధించిన దేవుడు మాకు ఎలా వస్తాడు? మోకరిస్తే వస్తాడు. ఎలా వస్తాడు మీ దేవుడు మా దగ్గర కంటే? కన్నీరు కారిస్తే వస్తాడు. ఎలా వస్తాడు మీ దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా జీవిస్తే వస్తాడు మీ దేవుడు. మా దేవుడు నువ్వు చెప్పగలిగినప్పుడు అంట వారు మోకరిస్తారు, కన్నీరు కారుస్తారు, బైబిల్ చదువుతారు, మందిరం లోపలికి వస్తారు. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు వారికి కూడా